క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ముఖ్యమైన 5 పోలికలివే. పాదయాత్రతో మైలేజీ పెంచుకున్న నేతలు జైలు జీవితంతో మరింత కసిగా పోరాటం. అనుకున్న లక్ష్యం కోసం రాజీ పడని నైజం, చిరునవ్వే ఆయుధంగా ముఖ్యమంత్రి పీఠం. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం ఆ పార్టీదే. 113 సీట్లు ఖాయం. డిసెంబర్ 1 వరకు సర్వే చేసిన సంస్థ రాష్ట్రంలో 2,57,000 శాంపిల్ సర్వేలు పక్కాగా తేల్చిన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్. ఏపీలో సిట్టింగ్లకు నో టికెట్స్. డిసెంబర్ చివరికి టికెట్లు దక్కని వారికి క్లారిటీ. జనవరిలో కొత్త వారితో జనంలోకి. వైసీపీ వ్యూహాత్మక ప్లాన్లో ముందుకు. గెలుపు గుర్రాలతోనే పోరుకు సిద్ధం. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ ను వద్దనుకుంది. కాంగ్రెస్ ను గద్దెనెక్కించింది. అత్యధిక మెజారిటీని కట్టబెట్టి ఎలాంటి చర్చలకు తావివ్వకుండా స్పష్టంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. అలా కాంగ్రెస్ ను విజయ పదాల వైపు నడిపించింది. ఉనికితో పాటు అధికారాన్ని అందుకునేలా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ 2వ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు నవయువకులే. రాజకీయాల్లో తలపండిన వారితో పోల్చితే చిన్న వయసులో ముఖ్యమంత్రులుగా అయిన వారే. వీరిద్దరి మధ్య చాలా పోలికలు కనిపిస్తున్నాయి. సెకండ్ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు 2వ ముఖ్యమంత్రి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు 2వ ముఖ్యమంత్రి. వీరిద్దరికీ ముఖ్యమంత్రి పదవులు అంత తేలికగా రాలేదు. ఎన్నో ఏళ్లు దానికోసం ఓపికగా ఎదురు చూశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ విమాన ప్రమాదంలో మృతి చెందిన తరువాత అతనే సీఎం అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఇష్టపడలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. సొంతంగా పార్టీ పెట్టి తండ్రి చనిపోయిన సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఓదార్పు యాత్ర పేరుతో కలిశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీతో ప్రజల్లోకి వెళ్లారు. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత 2017 నవంబర్ 6న రావాలి జగన్ కావాలి జగన్ పేరుతో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. అలా 341 రోజుల పాటు 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్ల దూరం నడిచారు. 2018 జనవరి 10 ఇచ్చాపురంలో యాత్ర ముగించారు. ఆ తరువాతి 7 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావడానికి ముందు పాదయాత్ర చేశారు. ఈ ఏడాది ప్రారంభంతో హాత్ సే హాత్ జోడో పేరుతో 6 నెలల పాటుగా ఈ పాదయాత్ర సాగింది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ యాత్ర కొనసాగింది. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ పాదయాత్ర 2023 ఫిబ్రవరి 6న మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె నుండి మొదలైంది. అధికారంలోకి రాకముందు ఇద్దరు జైలుకు వెళ్లి వచ్చారు. వైఎస్ జగన్ను అక్రమాస్తుల కేసులో 27 మే 2012న సిబిఐ అరెస్టు చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి కార్యాలయాన్ని వాడుకుని అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించింది. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఇప్పటికీ ఈ కేసులు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి అవినీతి ఆరోపణలే ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ వీడియోలు వెలుగులోకి రావడంతో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కొంతకాలం చర్లపల్లి జైల్లో ఉన్నారు. విడుదలయ్యాక కసితో పోరాడారు. కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి ఆంధ్రలోని రెడ్డి సామాజిక వర్గానికి తేడా ఉంది. దాని గురించి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. వైఎస్ జగన్ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఎంత పెద్ద సమస్య అయినా ఆయన మొహంలో జగన్ మార్క్ నవ్వు అలాగే ఉంటుంది. రేవంత్ కూడా అంతే. మొహంలో ఎప్పుడూ నవ్వు కనిపిస్తుంటుంది. అది కూడా జగన్ను నవ్వుకు ఎక్కడో పోలిక ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒత్తిళ్లను రాజకీయ సమస్యలను అధిగమించడానికి వీరికి ఈ నవ్వే ఆయుధమేమో. ఇంకా చెప్పుకోవాల్సిన కొన్ని పోలికలు చాలానే ఉన్నాయి. ఇద్దరు 55 ఏళ్ల లోపు వారే. జగన్ వయసు ఇప్పుడు 51, రేవంత్ రెడ్డికి 54 ఏళ్లు. ఇద్దరి హెయిర్ స్టైల్ ఒక్కలాగే అనిపిస్తుంది. కొన్ని యాంగిల్స్లో జగన్ రేవంత్ రెడ్డికి పోలికలున్నట్లు కనిపిస్తుంది. ఇద్దరికి అమ్మాయిలే. కుటుంబం అంటే ఇద్దరికి చాలా ఇష్టం. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుకు భరోసా కల్పించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నియోజకవర్గ నేత ఎస్ రెడ్డి సాహెబ్ నేతృత్వంలోని పార్టీ నాయకులు గురువారం నిమ్మనపల్లె మండలంలో విస్తృతంగా పర్యటించారు. అక్కడి పంట పొలాలను పరిశీలించారు. రైతులతో సంభాషించారు.
నిమ్మనపల్లి మండలం బండ్లపై పంచాయతీ మరియు పిట్టావాండ్లపల్లి పంచాయతీలలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ నాయకులు ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట నిమ్మనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నేత ముబారక్, మదనపల్లి మండల నాయకులు, నిమ్మనపల్లి మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విజయాన్ని దక్కించుకున్న వైసీపీ 2024లో ఆ రికార్డును తిరగరాయాలని భావిస్తుంది. వైనాట్ 175 పేరుతో క్లీన్ స్వీప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తున్నారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి వచ్చిన ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత వైసీపీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్టు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీలో పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తుంది. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన 151 మంది గెలిచారు. మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో 2024లో ప్రతిపక్షమే లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే లక్ష్యంతో 175 టార్గెట్ విధించిన క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల పనితీరుపై ఓటర్లలో భిన్నాభిప్రాయాలు ఉండడాన్ని వైఎస్ఆర్సీపీ అధిష్టానం గుర్తించింది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కనీసం 60 నుంచి 70 మందికి ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉండవని చెబుతున్నారు. మంత్రుల్లో కూడా 6-7గురికి మళ్లీ అవకాశాలు దక్కకపోవచ్చని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందని భావించినా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో వైసీపీ అధిష్టానం పునరాలోచనలో పడినట్టు చెబుతున్నారు. దాదాపు ఏడాది క్రితమే వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. 4 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల పనితీరు ఆధారంగానే వారికి సీట్లు కేటాయిస్తామని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉన్నవారికి మాత్రమే టికెట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానిక ప్రజల్లో ఉండే వ్యతిరేకతను తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి ఐపాక్ కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. ఈ సంస్థ నిర్వహించే సర్వేలతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన సంస్థ కూడా సర్వేలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న ఇరగవరపు అవినాష్కు చెందిన సర్వే నివేదికలు, ఇంటెలిజెన్స్ నివేదికలు, ముఖ్యమంత్రి సొంత పత్రికా సాక్షి బృందాల నుంచి సేకరించే నివేదికలను వడపోస్తున్నట్లు తెలుస్తోంది. పక్కాగా విజయం సాధిస్తారనే నమ్మకం ఉన్న వారికి మాత్రమే టికెట్లు కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టికెట్లు కేటాయించినా గెలిచే అవకాశాలు లేని వారికి ముందే ఆ విషయాన్ని చెప్పనున్నారు. డిసెంబర్ నెలాఖరులోగా టికెట్లు దక్కని వారి జాబితా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వారిని నియోజకవర్గంలో ప్రవేశపెట్టి వారితో ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో టికెట్లు ఎవరికి దక్కుతాయనే ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ జాబితా బయటకు వచ్చే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సాంస్కృతిక పోటీలకు సంబంధించిన పోస్టర్లను మదనపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి మురళి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను చదువులతో పాటు కళల పట్ల కూడా ప్రోత్సహించాలని తెలియజేశారు. అదేవిధంగా డాన్స్ మాస్టర్ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న కళను వెలికి తీయడానికి మరియు కళాకారులను ప్రోత్సహించడానికి తిల్లానా ది మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ సాంస్కృతిక పోటీలను ఈ సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన బీటీ కాలేజీ మదనపల్లిలో నిర్వహించనున్నారు. ఇందులో నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, మెహందీ, మొబైల్ ఫోటోగ్రఫీ విభాగాలలో పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడంతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్, మెడల్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక మరియు ఉమ్మడి చిత్తూరులో ఉన్న అన్నమయ్య, తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లోని విద్యార్థుల ప్రతిభకు వేదిక కల్పించడం ఈ తిల్లానా ది మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఇందుకు మదనపల్లె మరియు పరిసర ప్రాంతాల ప్రజలు, పాఠశాలలు మరియు కళాశాలల యాజమాన్యం ప్రోత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తున్నామని నిర్వాహకులు కోరారు. పాల్గొనేవారు డిసెంబర్ 12వ తేదీలోపు తమ పేరును ముందస్తు నమోదు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని వివరాలకు 9676499064 నెంబర్ను సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నాగరాజ్, విఏఎఫ్ సభ్యులు గుంపు భానుప్రకాష్ మరియు ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.
తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితిని ఓడిస్తూ తీర్పు ఇచ్చారు ఓటర్లు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. హస్తం పార్టీకి పట్టం కట్టారు. గురువారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 1:04 ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ తో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి అంతా ఏపీ రాజకీయాలపై మారింది. ఇంకో 4 నెలల్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న రాష్ట్రం ఇది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈసారి క్లీన్ స్వీప్ పై నజర్ వేసింది. 175కు 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. కాగా అప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై చర్చ మొదలైంది. తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2019 నాటి ప్రభంజనాన్ని వైఎస్ఆర్సీపీ మళ్లీ సృష్టిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. పోల్ స్కాన్ సర్వే పేరుతో దీన్ని చేపట్టింది. ఈ నెల డిసెంబర్ 1వ తేదీ వరకు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉందనే విషయాన్ని ప్రస్తావించింది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేల్చేసింది. ఈ సర్వే కోసం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 2,57,000 మంది ఓటర్ల మనోగతాన్ని తెలుసుకుంది. వారి అభిప్రాయాలను సేకరించింది. ప్రభుత్వ పాలన, స్థానిక ఎమ్మెల్యే పనితీరు, నియోజకవర్గంలో ఉన్న రాజకీయ స్థితిగతులు, మౌలిక సదుపాయాలు, ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుందా సంస్థ. ఈ సర్వే ప్రకారం చూస్తే ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ విజృంభణ ఖాయంగా తేలింది. మొత్తంగా 113 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే మరో మాట లేకుండా ఈ 113 స్థానాల్లో ఓటర్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. మరో 16 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ నెలకొని ఉంది. తెలుగుదేశం, జనసేన పార్టీ అభ్యర్థులు ఈ 16 చోట్ల వైసీపీతో హోరాహోరీగా తలపడతారు. మరో 46 స్థానాల్లో వైసీపీకి ఓటమి తప్పదని తేల్చేసింది. వైసీపీకి 50.10% మేర ఓట్లు పోలవుతాయి. ఇది 2019 కంటే అధికం. టీడీపీ, జనసేనకు 43.12, బీజేపీ, కాంగ్రెస్కు 2.08% ఓట్లు పడతాయి. మరో 4.70% ఓట్లు నిర్ధారణకు రాలేదు. ఈ రిపోర్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిన వైకాపా ముస్లింల సంక్షేమాన్ని సీఎం జగన్ పూర్తిగా విస్మరించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పీలేరులో నిర్వహించిన తెదేపా అనుబంధ ముస్లిం ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 80 ముస్లిం కుటుంబాలపై దాడులు జరిగితే సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆజ్ హౌస్ నిర్మాణం, రాయితీ రుణాలు అందిస్తామని హామీలిచ్చి విస్మరించారని మండిపడ్డారు. తెదేపా అధికారంలోకి రాగానే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తక్ అహ్మద్, నాయకులు అమీర్ బాబు, ఖాదర్ బాషా, రెడ్డి సాహెబ్, అత్తర్ చాంద్ బాషా, విద్యార్థి సంఘం నాయకుడు ముబారక్ తదితరులు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.